ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. మరి కీర్తన గ్రంథము 125వ కీర్తన మొదటి వచనంలో రాయబడుతున్న మాటలను చదువుకుందాము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉందురు. నిజమే, దేవుని యందు నమ్మకం ఉంచువారు, దేవుని యందు మరి విశ్వాసం ఉంచువారు, దేవుని యందు మరి ఎంతో భయభక్తులు కలిగి ఉన్నవారు కదలక నిలుసు సియోను కొండవలే ఉంటారనే వాక్యం రాయబడుతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి విశ్వాస క్రైస్తవ జీవితంలో యెహోవా యందు నమ్మిక ఉంచి నువ్వు ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మకం ఉంచి నువ్వు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒక కొండవలే, ఏమొచ్చినా శ్రమైనా, కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏది వచ్చినా నువ్వు కదిలించబడవు. కారణం ఏమి అంటే దేవుని యందు నమ్మిక ఉంచినావు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావు. కనుకనే నీ విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు నిన్ను ఒక కథలని కొండవలే ఉంచడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినావు, నమ్మకం ఉంచినావు కాబట్టి నిజంగా నిత్యము నిలుసు సియోను కొండవలే నిన్ను కూడా చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో ముందుకు నడిచే కొలది దేవుడిని సంపూర్ణంగా నమ్ముదాము, ఆయన మార్గంలో ముందుకి నడుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచంగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రములు నాయన. అయా, నీ అందు నమ్మకం ఉంచి నీ ద్వారా నడిపించబడే మేము అయా నిత్యము నిలుసు సియోను కొండవలే మమ్మల్ని కూడా ఉంచమని, మా విశ్వాస జీవితంలో ఎదురమ్మినప్పుడు కూడా మేము కదిలించబడకుండా నిత్యము నిలబడే కృపని భాగ్యాన్ని అయా నీ బిడ్డలైన వారికి మా అందరికి కూడా దయచేసి మీరే ముందుకు నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన బిడ్డలందరికీ కూడా పరిచయం చేసి మరి ముందుకి నడిపించబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. ఆమేన్.